నెక్కి నేను ఫౌండేషన్ వేయలేదు కాబట్టి కొంచెం కాంపాక్ట్ పౌడర్ అనేది వేస్తున్నాను నెక్కి, ఓన్లీ ఫర్ నెక్. కవరేజ్ కోసం. ఇందాక అప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన ఫేస్కి ఇప్పుడు 1 లేయర్ ఆఫ్ ఫౌండేషన్ వేసిన ఫేస్కి ఎంత తేడా తెలుస్తుంది. అండ్ ఎక్కడ కూడా స్పాట్స్ ఇవన్నీ కూడా ఈజీగా కవర్ అయిపోయి ఎక్కడ కనిపించట్లేదు. అండ్ విత్ లైట్ అండి ఇది కంప్లీట్గా. అండ్ వితౌట్ లైట్లో ఇంకా మీకు తెలియదు మేకప్ వేసాము అండ్ ఫౌండేషన్ వేసాము అనేది తెలియదు. అండ్ ఐస్ కూడా నేను కాంటోర్ చేసేస్తే ఐస్ కూడా డిఫైన్ అయిపోతుంది. ఓకే, ఐ మేకప్ అనేది ఐస్ని డిఫైన్ చేయడానికి మాత్రమే ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ మేకప్ అనేది మనం బేస్ ఎంత వేస్తున్నాము, అలాగే ఐ మేకప్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము సెల్ఫ్ మేకప్లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఐకి మీకు తేడా తెలుస్తుందా లేదా? ఈ ఐకి నేను ఎలాంటి కలర్ వేయలేదు, జస్ట్ ఫౌండేషన్ నార్మల్గా పౌడర్ అనేది యూజ్ చేశాను. అండ్ ఈ ఐ అనేది డిఫైన్ చేశాను, ఒక్క షేడ్ మాత్రమే యూజ్ చేసి డిఫైన్ చేశాను. అండ్ ఈ ఐకి మీకు తేడా తెలుస్తుందా లేదా? ఇక్కడ స్పాట్ ఉంది, అది నేను కవర్ చేయలేదు, ఇట్స్ ఓకే. మేకప్లో ప్రతి ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్ వేస్తున్నప్పుడు మీకు ఆ ఫ్లాలెస్ ఫినిష్ అనేది తెలుస్తుంది. అండ్ నా బేర్ ఫేస్కి అంటే కంప్లీట్గా మేకప్ ఏమి వేసుకున్న ఫేస్కి, ఒక లేయర్ ఆఫ్ మేకప్ వేసుకున్న ఫేస్కి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఐ మేకప్ కూడా ఐని డిఫైన్ చేశాను, ఐ మేకప్ అయితే చేయలేదు. ఇంకా నేను లిప్స్టిక్ వేయలేదు, ఐబ్రో ఫిల్ చేసుకున్నాను, అలాగే మస్కరా వేసుకున్నాను, కాజల్ పెట్టుకున్నాను, ఐని డిఫైన్ చేసుకున్నాను. అండ్ నేను ఇంకా లిప్స్టిక్ అనేది వేయలేదు. లిప్స్టిక్ వేసాక ఫైనల్ లుక్. లోరియల్ బ్రౌన్ షేడ్తో నా లిప్ని డిఫైన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది లిప్స్లో నేను లైట్ షేడ్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే మామా ఎర్త్ లైట్ న్యూడ్ షేడ్ అనేది యూజ్ చేస్తున్నాను.